అందరికీ నమస్కారము. మనసిచ్చాను 17వ భాగము. నేను నిన్ను ఇష్టపడుతున్నాను అనుకుంటున్నావేమో, అస్సలు అనుకోకు. నీ మీద నాకు 0.1% కూడా ఏ ఫీలింగ్ ఉండదు. కోపం, బాధ, ప్రేమ, ద్వేషం ఇలాంటి ఫీలింగ్స్ ఏవి కూడా నీపై నాకు లేవు. ఒకవేళ అలాంటి ఫీలింగ్స్ ఏమైనా నీపైన ఉన్నా కానీ, ఈ కొంచెం ఫీలింగ్స్ అయినా నీకోసం నేనున్నాను అని ఆలోచన చేస్తున్నావేమో. నాకు తెలుసు పిచ్చిదానివి కదా నువ్వు. అందుకే నీపై ఏ ఫీలింగ్స్ లేవు నాకు. ఇదంతా నేను కేరింగ్‌తో కూడా చేయటం లేదు. జస్ట్ నువ్వు నా ఎంప్లాయ్. ఆఫీస్ ఎంప్లాయ్‌కి మినిమమ్ నీడ్స్ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకుంది. ఇది ఆఫీస్ తరపున నేను చేశాను అంతే. నువ్వు ఇవి అన్నిటిని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాలి. యాక్సెప్ట్ చేయను అని ఇలాగే మొండిగా ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ చెబుతూ ఉంటే ఆమె ప్రాణం పోయినట్టే అనిపించింది. నీకు నచ్చింది చేస్తాను, నీకు నచ్చినట్టు ఉంటాను అంటే చూస్తూ సైలెంట్‌గా ఉంటాను అనుకుంటున్నావేమో. నువ్వు కేవలం నాకు నచ్చినట్టు మాత్రమే ఉండాలి. నాకు నచ్చినట్టు మాత్రమే ఎందుకు ఉండాలి అని అనుకుంటున్నావా? దీని అర్థం నువ్వు నాకు నచ్చావని కాదు. నేను నిన్ను ఇష్టపడుతున్నానని కాదు. నువ్వు కేవలం నా కనుసన్నల్లో మాత్రమే ఉండాలి. నాకు దూరంగా వెళ్ళే ఆలోచన ఉంది. రైట్. అవును అన్నట్టు తల నిలువుగా ఆడించింది. తీసేస్తాను ఆ ఆలోచనని, నీ ప్రాణాన్ని రెండిటిని అన్న అతని గొంతులోని తీవ్రతకి ఆమె కళ్ళల్లో సన్నగా వణుకు మొదలైంది. నాతో జీవితం అంత ఈజీగా ఉండదు. అది నీకు ఎన్నోసార్లు చెప్పాను. అదిగో ఇటు చూడు అని అతను అనగానే లెఫ్ట్ హ్యాండ్ సైడు చూసింది. దూరంగా ఆకాశం, భూమి కలిసినట్టే ఉంటాయి కానీ అవి ఎప్పటికీ కలవవు. మనం కూడా అంతే. నా నుండి నువ్వు ఏమీ ఆశించకుండా ఉంటేనే హ్యాపీగా ఉంటావు. లేదు అని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే సూటిగా ఆమె కళ్ళల్లోనే చూస్తూ ఆ కళ్ళతోనే చెప్పాడు అతని సమాధానం. ఆకాశం, భూమి ఎప్పటికీ కలవవు నిజమే. గంభీరమైన, అనంతమైన ఈ ఆకాశానికి, భూమిపై ఉన్న ప్రేమ ఏంటో తెలుసా? ఇద్దరికీ వేల మైళ్ళ దూరం కలుసుకోవాలని ఇరువురికి ఉన్నా వారి పరిస్థితి కలుసుకోనివ్వదు. అందుకే అంతులేని తన ప్రయాణాన్ని చిరుజల్లుగా మార్చి పుడమని ముద్దాడుతుంది. ఆ పుడమి పరవశించేలాగా చేస్తుంది. ఇక్కడే తెలియటం లేదా ఆ గగనంకి ఈ ధాత్రి అంటే ఎంత ఇష్టమో అని ఆమె కన్నీళ్లతో సూటిగా అతన్నే చూస్తూ చెప్తూ ఉంటే ఒక్క నిమిషం తనని తాను మైమర్చిపోయాడు అతను. ఆమె గొంతు పట్టుకున్న 2 చేతుల్ని ఆమె చెంపలపై ఉంచి ఆర్తిగా ఆమె నుదుటిన ముద్దాడాడు. అతని పెదవుల స్పర్శకి పరవశించి ఆమె కళ్ళు వర్షించాయి. ఆమె కన్నీటి తడి అతని చేతిని తాకగానే చప్పున ఆమెను వదిలేసి వెనక్కి తిరిగాడు. కళ్ళు తెరిచి అతని వైపు చూసి ఆమె పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. ఆమె నవ్వు శబ్దం అతనికి వినిపించిందేమో. అక్కడ ఉండలేక ముందుకు కదిలాడు. లవ్ యూ అంది కన్నీళ్లతో వెళుతున్న అతని కుడి చేతిని తన ఎడమ చేతితో బంధిస్తూ. ఈ ప్రేమలు నన్ను కరిగించలేవు అని ఆమె చేతిని విడిపించుకొని ముందుకు కదిలాడు అతను. ప్రేమకి కరగని మనిషి ఈ లోకంలోనే లేడు. నాపై ప్రేమ నిస్వార్థమైంది. తప్పక మిమ్మల్ని చేరుకుంటుంది. పగటి కలలు మానేసి ఇక్కడి నుండి ఎలా ఇంటికి వెళ్ళాలో ఆలోచించు అని పడమర పొత్తిళ్లలో ఒదిగిపోతున్న బాణుణ్ణి చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు. అంటే ఏంటి? నన్ను ఇక్కడే వదిలేసి వెళ్తున్నారా? అని అరుస్తూ ఉన్న ఆమె అరుపు కార్ సౌండ్లో కలిసిపోయింది. బిక్కుబిక్కుమంటూ చుట్టూ చూసింది. బాణుడి కిరణాల్ని రాహులా కమ్మేస్తూ నిషి తన చుట్టూ కమ్మేస్తూ ఉంటే తన భయం లోపలే దాచేస్తూ ముందుకు నడిచింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తూనే ఆమె క్యాబిన్‌లోకి అడుగుపెట్టింది హారిక. ఆమె టేబుల్‌పై ఉన్న ఫైల్స్ ఆ రూమ్ అంతా చెక్ చేస్తూ తన కళ్ళని ఆ రూమ్‌ని స్కాన్ చేయటంలో బిజీ చేసింది. ఆ రూమ్‌లో ఉన్న సీక్రెట్ బీరువా లాక్ చేసి ఉండటంతో ఛ! అని అసహనంగా అనుకుంది. అయినా పట్టువదని విక్రమార్కుల్లాగా ఆ బీరువా వెనక ఉన్న ఫైల్ స్టోర్‌లో వెతకటం మొదలుపెట్టింది. అక్కడ ఆమె కళ్ళు ఎరిపెక్కిపోయేలా దొరికింది వస్తువు. దాన్ని చూస్తూ ఉంటే ఆమె శరీరం నిలువెల్లా కంపించిపోయింది. కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితికి ఆమెను నెట్టేస్తుంది. ఎన్నోసార్లు ఈ దృశ్యం ఆమె కంటపడకుండా ఉంటే బాగుండు అని కోరుకుంటూ ఉంది. కానీ కోరి కోరి తనే తనకు నచ్చని విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటుందేమో. ప్రతిసారి దూరంగా పడమర కొండల్లో అస్తమిస్తున్న సూర్యుడు. చుట్టూ పచ్చని ప్రకృతి. బానుడికి అభిముఖంగా ఉన్న ఎత్తైన కొండపై మొహంపై చెరకని చిరునవ్వుతో ధృతి. ఆమె ఎదురుగా మోకాళ్ళపై కూర్చొని ఉన్న ఆర్య. ఆమె ఎడమ చేతిని తన పెదవుల వద్ద ఉంచుకొని ఆమెకి ఇచ్చిన బహుమతిని కిస్ చేస్తున్నాడు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయి ఊపిరి ఆడకపోవటం అంటే ఎలా ఉంటుందో ధృతికి ఆ నిమిషం అర్థమైంది. అతని ప్రేమ అంతా అతని కళ్ళల్లోనే తెలుస్తూ ఉంటే ఆ కళ్ళని చూస్తుండిపోయింది ధృతి. ఆ అందమైన దృశ్యాన్ని తన కెమెరాలో బంధించింది అప్పుడే. దాన్ని అపురూపంగా దాచుకుంది. ఆ దాచుకున్న అపురూపమైన జ్ఞాపకమే ఇప్పుడు హారిక కంట కన్నీటికి కారణమయ్యింది. ఈ దరిద్రం నన్ను, నా బావని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు.
జీవితాంతం నన్ను ఇలా వేధిస్తూనే ఉంటుంది. ముందు దీన్ని ఇక్కడ ఆఫీస్‌లో లేకుండా చేయాలి. అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. ఇది బావకి ఎంత దూరంగా ఉంటే బావ నాకు అంత దగ్గరగా అవుతాడు. ఇప్పుడే కదా ఆఫీస్‌లో అడుగుపెట్టాను. ఇక నుంచి చూపిస్తాను ఈ హారిక ఫణీంద్ర అంటే ఏంటో. ఇప్పుడు హారిక ఫణీంద్రగా ఉన్న ఈ హారిక త్వరలోనే హారిక ఆర్యన్‌గా మారిపోతుంది అని నీ కళ్ళతో నువ్వే చూసి నీ గుండె పగిలి మా ఇద్దరి సంతోషం చూడలేక ఇక నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఆ దూరం ఏంటో తెలుసా? నీ ప్రాణాలు అనంత వాయుల్లో కలిసిపోవాలి. అప్పుడు, అప్పుడు నా గుండెల్లో రేగే మంటలు అప్పుడు చల్లారుతాయి. నువ్వు ఇలా నా ఎదురుగా నా బావకు దగ్గరగా ఉన్నంత సేపు నేను ప్రశాంతంగా ఉండలేను అని ఫోటోని గట్టిగా నలిపి అప్పటికి తన కోపం చల్లారక ఆ రూమ్‌లో ఉన్న దేవుడి పటం దగ్గర అగ్గిపెట్టె తీసుకొని ఫోటోకి నిప్పు అంటించింది. ఆ ఫోటో ఆ మంటల్లో కాలిపోతూ ఉంటే ఆమె పెదవులపై అదో రకమైన నవ్వు. నీ జీవితం కూడా ఇలాగే కాలి బూడిదయిపోవాలి. అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని ఆ కవర్‌లో ఉన్న మరికొన్ని అందమైన జ్ఞాపకాలను కూడా నాశనం చేసి, ఆ రూమ్ నుండి ఏమీ తెలియని దానిలాగా బయటికి వచ్చింది. అక్కడి నుండి తన క్యాబిన్‌కి వెళ్లి సిద్ధు ఇచ్చిన ఫైల్స్ ఓపెన్ చేయగానే, సిద్ధు ఆమె ముందు నిల్చొని "ఫైల్స్ చెకింగ్ అయిపోయిందా మేడం?" అని అడిగాడు సిద్ధు. "లేదు, ఇంకా అవ్వలేదు. ఇంకా చాలా టైం పడుతుంది. నీకేమైనా ప్రాబ్లమా?" అని ఫైల్‌లో నుంచి తల పైకి ఎత్తకుండానే సమాధానం చెప్పింది హారిక. దాంతో సిద్దుకి కోపం వస్తున్నా కష్టంగా ఆపుకుంటూ, "మేడం, ఇది అర్జెంటు ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫైల్. 3 అవర్స్ నుంచి మీరు కనీసం 3 ఫైల్స్ కూడా వెరిఫై చేయలేకపోయారు. ఇలా అయితే చాలా కష్టం మేడం" అన్నాడు సిద్ధు. సిద్ధు మాటలకి హారికకి కోపం వచ్చి, "హేయ్! ఆఫ్టర్ ఆల్ ఎండీవి నువ్వు. నాకు సజెషన్ చెప్తావేంటి? ఈ కంపెనీకి సీఈఓ మా బావ. మా బావకి నేను సమాధానం చెప్పుకుంటాను. మధ్యలో నీ రుబాబేంటి నాపై" అని పొగరుగా మాట్లాడింది. సిద్ధు చాలా కంట్రోల్ అవుతూ, "చూడండి మేడం, ఇవాళ ఆర్య సార్ ఆఫీస్‌లో లేరు. సో, వర్క్ మొత్తం నాకు అప్పగించారు. ఇవాల్టి వరకు ఎంత కంప్లీట్ చేశారో నేను సార్‌కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ 3 ఫైల్స్ చెక్ చేయకపోవడం వల్ల మనకు ఎంత వర్క్ లాస్ అవుతుందో తెలుసా? ఇక్కడి నుంచి ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలి అని స్టాఫ్‌కి పంపించాలి. వాళ్ళు దానిని సిస్టమైజ్ చేయాలి. ఆ సిస్టమైజ్ చేసిన దాంట్లో డీకోడ్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి కదా! దీనికి ఇంకా ఎంత సమయం పడుతుంది? స్టాఫ్‌కి వర్కింగ్ అయిపోతే వాళ్ళు ఎవరు ఉండరిక్కడ" అని సిద్ధు చెప్పగానే, "వర్క్ ఉన్నప్పుడు ఎక్స్‌ట్రా అవర్స్ వాళ్ళే వర్క్ చేస్తారు. దానికి అవసరమైన డబ్బు పడేస్తే సరిపోతుంది. దానికెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు?" అనింది. రెక్లెస్‌గా అంది హారిక. వర్క్ చేయకుండా వాళ్ళు వర్క్‌కి తగ్గ శాలరీస్ ఇస్తూ టైం ఉండి కూడా వర్క్‌ని వెరిఫై చేసి ఎక్స్‌ట్రా అమౌంట్ వదిలించుకోవటం అంత అవసరమా హారిక? ఇప్పుడున్న రోజుల్లో టైం, మనీ చాలా విలువైనవి. వాటిని ఎంత పొదుపుగా వాడుకుంటే మనం అంత ఉన్నత స్థితికి వెళ్తాము. అది నీలాంటి వాళ్ళకి అసలు అర్థం కాదు అని అసహనంగా అన్నాడు సిద్ధు. నాలాంటి డబ్బున్న వాళ్ళకి అర్థం కావాల్సిన అవసరం లేదు. నీలాగా జీతాల మీద బతికే వాళ్ళకి చాలా అవసరం ఉంది అని వెటకారంగా అంది హారిక. ఆమె వైపు షార్ప్‌గా చూశాడు సిద్ధు. నీ చూపులు నన్నేం చేయలేవు అన్నట్టు మొహం పక్కకు తిప్పుకుంది. ఆమె టేబుల్‌పై ఉన్న 3 ఫైల్స్‌ని అతని చేతుల్లోకి తీసుకొని, "ఇప్పటి వరకు ఈ ఫైల్స్ కోసం మీ విలువైన సమయాన్ని వృధా చేసినందుకు చాలా ధన్యవాదాలు మేడం" అని విసురుగా ఫైల్స్ తీసుకొని ఆ క్యాబిన్ నుండి తన క్యాబిన్‌కి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని కొరకొరగా చూస్తుండిపోయింది హారిక. ఛ! ఆర్య ఈమెని ఎందుకసలు ఆఫీస్‌కి పర్మిషన్ ఇచ్చాడు? వచ్చిన రోజే చెప్పిన పని సక్రమంగా చేయలేదు. ఇలాంటి ఆమెని ఆఫీస్‌లో పెట్టుకొని ఏం చేయాలని తన ఉద్దేశం అని తన అసిస్టెంట్‌కి కాల్ చేసి పిలిపించుకొని ఆ ఫైల్స్ చెకింగ్ అండ్ వర్క్ సిస్టమైజింగ్‌లో బిజీ అయిపోయాడు సిద్ధు. దూరంగా సూర్యుడు అస్తమించేశాడు. అప్పుడే చుట్టూరా చీకట్లు అలముకుంటున్నాయి. ధృతి గుండె సాధారణ స్థితి కన్నా వేగంగా కొట్టుకుంటుంది. ఒళ్ళంతా షివరింగ్ వస్తుంది. ఆ ప్లేస్ టౌన్‌కి చాలా దూరం. అయినా తీసుకొచ్చి ఇలాంటి ప్లేస్‌లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఏంటి నన్ను అని బిక్కుబిక్కుమంటూ చుట్టూ చూస్తూ ఉంటే అప్పుడే చీకటి పొరలు అలుముకుంటూ కనిపించాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. పట్టపగలు పచ్చగా వెలిగిపోతున్న చెట్లన్నీ కూడా చీకటిని తమకు ఆపాదించుకొని ఆ నిశిలో ఆమెకు భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. గాలికి ఊగుతూ పక్షులన్నీ కూడా తమ గూటికి పయనమవుతున్నాయి. రకరకాల శబ్దాలు చేస్తూ ఉన్న ఆ పక్షుల అరుపులకు ఆమెకు మరింత భయానకంగా అనిపిస్తూ ఉంటే గుండె బిగపట్టుకొని 4 అడుగులు ముందుకు వేసింది. ఆ రాళ్లల్లో ఆమె కాళ్ళు నడవటానికి సహకరించకపోవటంతో కాసేపు ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. ఉండి విండి వీస్తున్న గాలికి ఆమెలో అదో రకమైన భయం. ఆ భయం ఏంటో కూడా ఆమెకు అర్థం కావటం లేదు. చూసినంత మేర ఏవీ కనిపించటం లేదు. చుట్టూ శూన్యం. ఏవేవో శబ్దాలు. ఆమె చెవులు చేరుతూ ఉంటే ఆమె హార్ట్ ఆగిపోతుంది ఏమో అన్న అంత భయం వేస్తుంది ధృతికి. నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా ఒంటరిగా? అది ఇంత దూరం తీసుకొచ్చి, ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడా? నన్ను భయపెట్టడానికి ఇదంతా చేశాడా? అని చుట్టూ అతని కోసం వెతకసాగింది ధృతి.
కానీ కనుచూపు మేర ఎక్కడ కూడా ఆర్య జాడ కనిపించలేదు ఆమెకి. ఇప్పటిదాకా ఎక్కడో చిన్న ఆశ, తన కోసం అతను అక్కడే ఎక్కడో కనిపించకుండా ఉండి ఉంటాడు అని. కానీ పైనుంచి చాలా కిందకు వచ్చినా కానీ అతను కనిపించకపోవటంతో ధృతికి ఇప్పుడు నిజంగానే భయం వేస్తుంది. అక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలో ఆమెకు అర్థం కావటం లేదు. ఏంటి ఇలా చేశాడు అన్న దిగులు ఆమెలో ఎత్తు అయిన ప్రదేశం నుంచి పూర్తిగా కిందకు వచ్చిన తర్వాత దూరంగా ఉన్న రోడ్డుపై నుంచి వినిపిస్తున్న వెహికల్ శబ్దాలకి ఆమెకి మరో రకమైన భయం మొదలయ్యింది. ధృతికి ఏడుపు వస్తుంది. అక్కడ నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు ధృతికి. ముందుకు వెళ్ళాలా లేక అక్కడే ఉండాలా? అసలు తన కోసం ఆర్య వస్తాడు అన్న ఆశ కూడా లేదు ఆమెకు. ఇందాక వెళ్ళేటప్పుడు చూసింది అతనిలో కోపం. నిజంగానే వదిలేసి వెళ్ళాడు అని నిశ్చయించుకున్న తర్వాత ఆ మట్టి రోడ్డు వెంబడి